బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ లోకి వలసలకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో ఫామ్ హౌస్ లో నిర్వహించిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే పలువురు టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ అధినేత నిర్వహిస్తున్న కీలక మీటింగ్ కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్పేట్ కాలేరు వెంకటేష్, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. ఇందులో మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండగా మిగతా వారు కేసీఆర్ కు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కేసీఆర్ మీటింగ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై పూర్తి వివరాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ రోజు నిర్వహించినటువంటి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహించిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అధికార పార్టీలోకి పోకుండా వలసలను ఆపాలనే నేపథ్యంలో ఈ సమావేశం కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం వెనుక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే అంశాల గురించి ముఖ్యంగా డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా పార్టీ మారుతారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ డుమ్మా వెనుక అంటే హాజరు కాకపోవడం వెనుక ఇప్పుడు ఇదంతా కూడా ఆద్యం పోసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ నిర్వహించినటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలను ఏ విధంగా ఆపాలనే అంశాల గురించి ఒక కీలకమైన భేటీ ఎమ్మెల్యేలతో అయిన నేపథ్యంలో వీళ్ళెవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కూడా అందులో అటెండ్ అవ్వలేదు. గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో ఆయన మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కండవ కప్పుకుంటున్నారని కూడా ఒక ప్రచారం జరిగింది. కానీ మహిపాల్ రెడ్డి మాత్రం ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో పని నిమిత్తం నేను అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని కలవడానికి ఢిల్లీ వచ్చారని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లో పనిచేశాం, పెద్ద ఎత్తున వలసలు రాబోతూ ఉన్నాయి, 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే ఒక ప్రచారం కూడా జరిగింది. సో ఈ ఎమ్మెల్యేలు ఇందాక చెప్పినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, కాలేరు వెంకటేష్ కావచ్చు, మర్రి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరు అవ్వలేదు. దీని వెనుక పెద్ద ఎత్తున ఒక రాజకీయ కోణం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జోరందుకుంది వీళ్ళు హాజరు కాకపోవడం వెనుక. సో ఎర్రవెల్లిలోని నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా కేటీఆర్తో పాటు హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. చూడాలి కేసీఆర్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది. భవిష్యత్తులో వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఎట్లా పార్టీ దీని గురించి ఎట్లా రియాక్షన్ తీసుకుంటుందనే అంశాల గురించి.